నా పేరు జనార్దన్ గౌడ్ అండి. నాది జోహరాపురము. నాకు జోహరాపురంలోన ఇందిరమ్మ హౌసెస్లోన 2 ఎకరాల 86 సెంట్లు భూమి ఉండేది. గవర్నమెంట్ వారు ఇది అసెన్ ల్యాండ్ అని చెప్పి నా దగ్గర నుండి తీసేసుకున్నారు. అది అసెన్ ల్యాండ్ కాదు, పట్టా ల్యాండ్ నాది అని చెప్పి నేను మా వాళ్ళు ఒక 4 కలిసి 5 మందిని కలిసి మేము కోర్టును ఆశ్రయించినాము. కోర్టులోన కింది కోర్టులోన మాకు జడ్జిమెంట్ ఫేవర్గా వచ్చింది. కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు నెక్స్ట్ జిల్లా కోర్టుకు, కర్నూలు జిల్లా కోర్టుకు అప్పీల్ పోయినారు. జిల్లా కోర్టులో కూడా జడ్జిమెంట్ మాకు ఫేవర్గా వచ్చింది. అలాగే సెకండ్ అప్పీల్గా కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు హైకోర్టుకు అప్పీల్కి పోయినారు. సెకండ్ అప్పీల్గా అక్కడ కూడా 17 సంవత్సరాల తర్వాత జడ్జిమెంట్ మాకే ఫేవర్గా వచ్చింది. రైతులకు మా భూమి మాకు కావాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మా భూములు అసెన్ ల్యాండ్ అని చెప్పి 22A ఉంచినారు కనుక అవి రిజిస్టర్లు ఏం కావడం లేదు. కనుక మేము గవర్నమెంట్ వారిని ఏం కోరుతున్నామంటే 22A మా భూములు తీసేసి మాకు పట్టాదారు పాస్బుక్లు ఇస్తూ 6 అడంగలు పొజిషన్ సర్వే చేసి ఇవ్వాలని చెప్పి మేము కలెక్టర్ గారిని కోరుతున్నాము. ఎంఆర్ఓ గారికి కలవడం జరిగింది, ఆర్డీఓ గారికి కలవడం జరిగింది, డిఆర్ఓ మేడం గారికి కలవడం జరిగింది, కలెక్టర్ గారికి కూడా కలవడం జరిగింది. ఇప్పుడు ఫైనల్గా ఈరోజు ఒక 5-6 సార్లు కలిసిన తర్వాత ఈరోజు మేడం గారు ఏమంటున్నారంటే జేసీ గారు లేరు, బేస్తవారం జేసీ గారు వస్తారు, మీరు వచ్చి జేసీ గారిని కలిసండి అని చెప్పి ఆర్డీఓ గారితో కలిసినారు. బేస్తవారం తర్వాత కలిసమన్నారు. ఇప్పటికి చాలా సార్లు మేము కలిసినాము. రెస్పాన్స్ ఎక్కువ కనపడడం లేదు. మాకు తిరిగి మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఏజ్ బార్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, దీంట్లో ఇంకొక 60 మంది బాధితులు ఉన్నారు. మాకు న్యాయం చేయాలని చెప్పి మేము మీడియా ద్వారా అధికారులకు కోరడం జరుగుతుంది. మేము మా భాగస్వామ్యం అంతా ఇక్కడ ఉన్నాము. ఇదే విషయం. సర్వే నెంబర్ 68/68 సర్వే నెంబర్లో 8 సబ్ డివిజన్స్ 8 మందికి జడ్జిమెంట్ వచ్చింది. మా కోరిక ఏం లేదు. ఇప్పుడు మాకు 22A మా నంబర్లు తీసేసి మాకు పొజిషన్ ఇవ్వాలి, పట్టాదారు పాస్బుక్లు ఇవ్వాలి, 6 అంతా మార్చాలి మా పేరు పైన అని మేము ప్రభుత్వం వారిని కోరడం జరుగుతుంది. ఇళ్ల స్థలాలు కొనుక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా స్థలాలు సర్వే చేసి పొజిషన్ ఇవ్వమని అడుగుతాం. దాంట్లో కొంతమంది ఇల్లు కట్టుకొని ఉన్నారు, ఒరిజినల్ బెనిఫిషియర్స్ అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అక్కడ ఒరిజినల్ బెనిఫిషియర్స్ ఎవరు లేరు. ఫస్ట్ కోర్టులో జడ్జిమెంట్ వచ్చినప్పుడే అందరూ డ్రాప్ అయిపోయినారు. అవుటర్స్ వచ్చి ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు. వాళ్ళు పొజిషన్లోకి వచ్చి సర్వే చేసి వాళ్ళు ఒరిజినలా బయటి వాళ్ళ అని కనుక్కొని తెలుసుకున్న తర్వాత మాకు ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. నేను గుడిపల్లె సురేందర్, కర్నూలు జిల్లా రగ్బీ సంఘం అధ్యక్షుడిని, అలాగే స్పోర్ట్స్ లవర్ని. అందులో కర్నూలు జిల్లా డిస్ట్రిక్ట్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబర్ని, SC ST. ఇప్పుడే నేను కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేయడం జరిగినది. ఈ అకాడమిక్ ఇయర్కి స్పోర్ట్స్ హాస్టల్ కర్నూలుకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ బెంగళూరులో ఉన్న రీజనల్ డైరెక్టర్ గారికి మీరు ఒక లెటర్ ఇవ్వండి మేడం, ఈసారి ఈ ఇయర్ నోటిఫికేషన్ పంపించమని. అలాగే మేడం గారు కూడా స్పందించి సంబంధిత అధికారులకు కూడా ఇచ్చారు. అలాగే మా మినిస్టర్ TG భరత్ గారు కూడా ఆయన కృషి చేస్తున్నారు ఈ విషయమై. కాబట్టి ఆ యువ నాయకుడు కంపల్సరీ ఇది మళ్ళీ వెనక్కి తీసుకొస్తాడని మేము నమ్ముతున్నాము. ఈ ఎలాగైనా కానీ ఈ స్పోర్ట్స్ హాస్టల్ కర్నూలులో ఉండాలని కోరుకుంటున్నాము.